యాసంగి సీజన్లో యూరియా కొరత ఏర్పడకుండా బ్లాక్ మార్కెట్ విక్రయాలను అరికట్టేందుకు వ్యవసాయ శాఖ ముందస్తు చర్యలు తీసుకుంటుంది. ఈసారి రైతులు ఎంత పంట సాగు చేస్తున్నారో వారి పట్టాదారు పాస్బుక్ ద్వారా వివరాలు సేకరిస్తూ అలానే ఆయా విస్తీర్ణాలకు అవసరమైన యూరియా లెక్కలు సిద్ధం చేస్తున్నారు. గత పంట కాలంలో అవసరానికి మించి యూరియా వినియోగించడంతో చాలామంది రైతులకు యూరియా అందకుండా అలానే చేను ఎదుగుతున్న కీలక సమయంలో రూపాయలు ఎక్కువ చెల్లించి బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతు వేదికల వద్ద పంపిణీ సమయంలో పెద్ద రైతులకే ఎక్కువగా యూరియా దొరకగా సన్న చిన్నకారు రైతులు అలానే కౌలు రైతులకు సరిపడి యూరియా లభించలేదు. దీంతో రైతులు వ్యవసాయ శాఖ కార్యాలయాల వద్ద ఆందోళన కూడా చేశారు. ఇలాంటి సమస్యలు ఈ సీజన్లో రాకుండా ముందే ప్రతి జిల్లాకు అవసరమైన యూరియా నిల్వలను సిద్ధం చేస్తూ వరి సాగు వివరాల ఆధారంగా పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ యాసంగి సీజన్కు 10.40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని కేంద్రానికి లేఖ రాసి అలానే ఈ నెలాఖరు వరకు నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నుల సరఫరా చేయాలని కోరింది. అయితే ఇప్పటి వరకు 2 నెలల కోటాలో సగం మాత్రమే రాష్ట్రానికి చేరిందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. మిగిలిన నిల్వలను త్వరగా పంపించాలని కేంద్ర రసాయనాల శాఖను రాష్ట్రం కోరింది. ఆలస్యమైతే రైతుల్లో ఆగ్రహం ఏర్పడుతుందని కూడా హెచ్చరించింది. రైతుల విస్తీర్ణం కంటే ఎక్కువ యూరియా తీసుకోకుండా ఉండేందుకు ప్రత్యేక యాప్ను సిద్ధం చేస్తుంది. ఇప్పటికే ఆధార్ లింక్ ఉన్న పాస్ యంత్రాల ద్వారా యూరియా ఇతర ఎరువుల విక్రయాలను పర్యవేక్షిస్తున్నారు. రైతుకు ఉన్న భూమి మేరకే యూరియా ఇవ్వాలనే నియమం అమల్లో ఉండడంతో అధికారులు లేదా దళారులు అక్రమంగా అధికంగా తీసుకొని బ్లాక్ మార్కెట్లో అమ్మే అవకాశాలు తగ్గుతున్నాయి. ప్రభుత్వం సాంకేతికను వినియోగించి అడ్డగోలుగా జరిగే యూరియా కొనుగోళ్లను పూర్తిగా కట్టడి చేసే ప్రయత్నంలో ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో అక్టోబర్ నుండి ఇప్పటి వరకు 3.10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కాగా ఇంకా 1.85 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అలానే 65 టన్నుల డిఏపి 2.50 లక్షల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఇవి 1 నెల రోజుల్లో పంపిణీ చేయగలిగే స్థాయిలో ఉన్నప్పటికీ మిగిలిన 2 నెలలకు యూరియా సరఫరా కష్టమయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే అధికారులు రైతులకు పంట వివరాలు నమోదు చేయాలని సూచించగా మొత్తం 6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని అంచనా వేశారు. గతంలో ఫర్టిలైజర్ వ్యాపారులు రైతులకు యూరియాకి ఎగబడుతున్నారన్న కారణంగా కృత్రిమ కొరకు సృష్టించి అధిక ధరలను అమ్ముతూ అక్రమ సంపాదన చేసేవారు. దళారులు కూడా రైతులుగా నటించి క్యూలో నిలబడి బస్తాలు తీసుకొని వ్యాపారాలకు అందించేవారు. కొంతమంది స్థానిక అధికారులు కూడా వీరికి అండగా నిలబడి రైతులకు స్టాక్ లేదని చెప్పి బ్రోకర్లు వస్తే వెంటనే బస్తాలు ఇస్తూ దందాకు తోడ్పడేవారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న కొత్త వ్యవస్థ రైతుల సాగు విస్తీర్ణం ఆధారంగా యూరియా కేటాయింపు ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయనుంది. ఫర్టిలైజర్ దుకాణాలపై ఇకపై బస్తాపై ముద్రించిన ధరకు మాత్రమే అమ్మకం చేయాల్సి ఉంటుంది. బ్లాక్ మార్కెట్కు అవకాశం లేకుండా రైతులకు నిజంగా అవసరమైన యూరియా సకాలంలో అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.